తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. బీపీ 300 దాటింది. మెదడులో నరాలు చిట్లిపోయాయి. ముక్కు చెవుల వెంట రక్తం జిమ్మి క్షణాల్లో ప్రాణం పోయింది. పబ్జీ ఆడుతూ మీరటి యువకుడు కైఫ్ మృతి చెందిన తీరు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. డిజిటల్ వ్యసనం ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తూ ఉంది. అసలు ఒక మొబైల్ గేమ్ ప్రాణం తీసేంతగా రక్తపోటుని ఎలా పెంచుతుంది? ఈ పరిస్థితులపై మనకు అవగాహన కల్పించడానికి, యువతను ఈ ఊబి నుండి ఎలా బయటపడేయాలో వివరించడానికి మనతో పాటు ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు, డాక్టర్ సంధ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక కైఫ్ అనే అబ్బాయి ఒక 22 ఏళ్ల యువకుడు మేడం. అంటే పబ్జీ గేమ్కి ఇక్కడ అంత అడిక్ట్ అయ్యాడు అని అంటారా? అంటే మెదల్లో కూడా రక్తం గడ్డకట్టి చెవులు ముక్కుల వెమట బ్లడ్ కారి ఈ గేమ్స్ ఇంత ప్రాణాంతకంగా మారాయని అంటారా? పబ్‌జీ అనేది చాలా ఎడిక్టివ్ ఉంటదండి. మెయిన్‌గా ఏంటంటే గేమ్స్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి యువత చాలామంది గూడా ఈ పబ్‌జీ గేమ్ ఆడుతున్నారు. చాలామంది ఫైర్ ఫ్లై అని, లేపోతే క్యాండీ క్రష్ అని, లేపోతే ఇవన్నీ చాలా ఎక్కువ ఇష్టంగా ఆడుతూ ఉంటారు. చూడండి అతను ఎంత యంగ్‌గా ఉన్నాడో. అసలు 22 ఇయర్స్ అంటే అసలు మనం వాళ్ళని ఇంత ఇంత చిన్న ఏజ్‌లో ఆయనకి బీపీ అంత పెరుగుతదని ఎవ్వరు అనుకోరు. అసలు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ గూడా చాలా వెల్ సెటిల్డ్. బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫాదర్. వాళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తారు. సో, వాళ్ళకి మనీ విషయంలో గానీ ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ అబ్బాయి చిన్న వయసు నుంచి కూడా ఈ గేమ్ ఆడడం అనేది ఒక మేబీ ఒక 15 ఏళ్ల నుంచి ఈ గేమ్‌లో ఈ గేమ్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యున్నారు. సో, పబ్‌జీ గేమ్ గూడా ఎలా ఉంటదంటే అండి, దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! సో, వాళ్ళేంటంటే వాళ్ళ ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్‌తో పాటు ఒక 10 మంది ఫ్రెండ్స్ వేరే వేరే వాళ్ళు గూడా ఈ గేమ్‌లో ఇన్వాల్వ్ అయితూ ఉంటారంట. వాళ్ళ నేమ్స్ కూడా వాళ్ళకి డిఫరెంట్ వాళ్ళు ఏదైతే పేరు పెట్టుకుంటారో ఆ పేర్లు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో, దీంట్లో లూట్ అనేది గూడా ఒకటుంటుందనమాట. లూట్ అంటే ఏంటంటే వాళ్ళకిప్పుడు సడెన్‌గా వాళ్ళకి గేమ్ ఆడేటప్పుడు వాళ్ళకేమైనా గన్స్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకేదన్నా అంటే మనీ తీసుకోవడం గానీ, లేపోతే అంటే వేరే వాళ్ళని చంపాలన్నా గూడా వాళ్ళకి ఆయుధాలు గూడా చాలా ఎక్కువ పెద్ద పెద్ద ఆయుధాలు కావాల్సొస్తదనమాట. సో, ఈ లూట్ జరిగినప్పుడేంటంటే అందరు ఫ్రెండ్స్ అందరూ అక్కడున్న వాళ్ళందరూ అంటే కొంతమందేంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనే జాయిన్ అయితూ ఉంటారు. స్కూల్ ఫ్రెండ్స్ కానీ, కాలేజ్‌లో ఉన్న వాళ్ళు గానీ, లేపోతే వాళ్ళ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ గానీ. సో, ఈ ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. సో, వీళ్ళందరూ ఏంటంటే మాట్లాడుకోవడం గూడా జరుగుతూ ఉంటది. మాట్లాడుకోవడంలో ఏంటంటే చాట్ చేస్తారు. చాట్‌తో పాటు వాళ్ళు ఫోన్‌లో మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు గూడా నేను వెళ్తున్నాను రా, రా, రా అని అనడము, లేపోతే తిట్టడం గానీ, లేపోతే అది తీసుకో, ఇది దొంగతనం చెయ్యి, వాడిని చంపేయి, నీ వెనకాలే వస్తున్నాడు. సో, ఇట్లా చాలా యాక్టివ్‌గా అంటే ఇప్పుడు సడెన్‌గా పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్ అంటే పైనుంచి ఒక ఏరోప్లేన్‌లో నుంచి అందరూ దిగుతా ఉంటారంట. దిగిన తర్వాత ఆ ఏరియా మొత్తము వాళ్ళు పరిగెడతా ఉంటారు. పరిగెట్టినప్పుడు ఒక్కొక్క ఇంట్లోకెళ్ళి ఏమేమి దొరుకుతున్నాయని ఎతుక్కోవడము. తర్వాత ఆ లూట్‌లో వాళ్ళు అవన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ గేమ్‌లో ఆ లెవెల్‌లో వాళ్ళకి వెనకాల వాళ్ళకి స్టోర్‌లో ఉంటాయన్నమాట. సో, వెంటనే ఎవరినైనా చంపాలన్నా వాళ్ళకి ఏదైనా తక్కువైనా గూడా వీళ్ళ ఆయుధాలనేవి వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితూ ఉంటది. సో, ఈ పబ్‌జీ అనేది చాలా, చాలా అంటే చాలా ప్రాణాంతకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఎడిక్షన్ గూడా చాలా హై ఉంటది. సో, వీళ్ళు ఆడేటప్పుడు గూడా వాళ్ళకి అడ్రెనలిన్ రష్ అంటామనమాట. అడ్రెనలిన్ రష్ అంటే వాళ్ళకి ఆడేంత సేపు వాళ్ళకి సడెన్‌గా వాళ్ళ బీపీ గానీ, తర్వాత కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్స్ కూడా చాలా ఎక్కువగా బ్రెయిన్‌లో నుంచి రిలీజ్ అయితూ ఉంటాయనమాట. సో, వాళ్ళు అలా ఆడేటప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళకి హార్ట్ రేట్ గుండె వేగం పెరగడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం గూడా జరుగుతూ ఉంటది. సో, నార్మల్‌గా మన యాంగ్జైటీకి ముందు ఒక సింహం లోనవుతూ ఉంటారేమో మేడం. ఆ గేమ్ ఆడేటప్పుడు ఒక యాంగ్జైటీ లెవెల్స్ గూడా పెరిగిపోతూ ఉంటాయంటారా? అవునండి. సో, ఇప్పుడు మనం ముందు ఒక సింహం ఉందనుకోండి. ఆటోమేటిక్‌గా మనకి బ్రెయిన్ భయము, ఆందోళన సడెన్‌గా ఏం చేయాలి? పారిపోవాలా? లేపోతే ఫైట్ చేయాలా? అన్న ఆలోచన ఎలా అయితే వస్తుందో, ఈ పబ్‌జీ ఆడే వాళ్ళలో గూడా వాళ్ళకి ఫైట్ అండ్ ఫ్లైట్ అంటే వెంటనే ఫైట్ చేయాలి.
కొట్టాలి, లేపోతే చంపేయాలి, నరికేయాలి. తర్వాత లేకపోతే కుదరలేదంటే పారిపోవాలి. ఈ రెండే వాళ్ళ ఆలోచన ఉంటదనమాట. అయితే కొట్టడము, లేపోతే పారిపోవడం. సో, వీళ్ళ బ్రెయిన్‌లో ఆలోచన మొత్తం అదే ఉండడం వల్ల వాళ్ళు గేమ్ ఆడేంత సేపు వాళ్ళకి ఆవేశం గూడా అంతే ఉంటది. చాలా అగ్రెసివ్‌గా అంటే కొంతమందయితే అసలు పిచ్చి బూతులు తిట్టుకుంటూ ఆడతారు. అసలు ఎదుటివాడు ఏం పనికిరావురా, తీయరా అట్లా గూడా మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో చాలా పోక్ బూతులు చేస్తూ ఉంటారు మాట్లాడుతుంటూ గేమ్‌లో. ఆ! చాలా వేరే వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఉంటారనమాట. ఓ 10 మంది వాడికి నచ్చినట్టు వాడి లాంగ్వేజ్‌లో ఇంకా వాడు తెలుగు, హిందీ ఏ లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. దేశమంతా ఆడుతూ ఉంటారు. వేరే దేశం వాళ్ళు గూడా ఆడుతూ ఉంటారు గానీ, వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళు తిడుతూ ఉంటారనమాట. సో, చాలా వరకు వీళ్ళు తెలిసిన వాళ్ళే ఎక్కువ ఫోన్‌లో గ్రూపుల్లో ఉన్న వాళ్ళని వచ్చి జాయిన్ అవ్వు అని మెసేజ్‌లు పెట్టుకోవడం, వీళ్ళు జాయిన్ అయ్యి ఆడడం అనేది జరుగుతూ ఉంటది. సో, ఈ గేమ్స్ ఆడేటప్పుడు గూడా ఎక్కువ వాళ్ళకి ఎంతసేపు స్పెండ్ చేస్తున్నామనేది గూడా వాళ్ళకి టైమ్ లిమిట్ ఏమి ఉండదనమాట. సో, వాళ్ళొకసారి గేమ్ ఆడడం స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు అంటే అరగంట, గంటతో ఆగిపోదు. వాళ్ళు 6 గంటలు ఆడుతున్నారా, 10 గంటలు ఆడుతున్నారా అనేది కూడా ఇగ రాత్రంతా గూడా ఆడేవాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, ఆడేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సో, మెయిన్‌గా ఒక 6 గంటలు కంటే ఎక్కువ ఆడి ఒక అబ్బాయి చనిపోయిన న్యూస్ కూడా ఉంది. సో, వాళ్ళేంటంటే మనం ఎప్పుడైతే ఒక్క దగ్గరే ఉంటామో మన బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్తనాళాల్లో కొన్ని చిన్న చిన్న గడ్డల్లాగా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటది. రక్తపు గడ్డలు అంటామనమాట. సో, థ్రాంబస్, ఎంబోలస్ అంటారనమాట. సో, వీళ్ళకేంటంటే ఈ స్ట్రెస్ వల్ల బాడీ మొత్తం ఒక్క దగ్గరే ఉండిపోతాము. ఒక్క దగ్గరే కూర్చుంటాము. సో, ఇక్కడ ఓన్లీ గేమ్‌లోనే పరిగెడతాము. కానీ బాడీ ఏం కదలట్లేదు గాబట్టి వీళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళ బాడీ అంటే బ్లడ్‌లో గడ్డలు ఫార్మ్ అవ్వడము, అవి బ్రెయిన్‌కెళ్ళడము, సడెన్‌గా ఎంబోలై లాగా, స్ట్రోక్ లాగా రావడం జరిగే అవకాశం గూడా ఎక్కువుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కార్టిజోల్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ రిలీజ్ అయితూ ఉంటదనమాట. సో, ఈ చాలా గేమ్స్ ఉన్నాయండి. ఫోమో అంటే ఏంటంటే, వాళ్ళు ఫియర్ టు మిస్ ద గేమ్. సో, వాళ్ళు ఒక గేమ్ ఆడిన వెంటనే వాళ్ళు కొంచెం సేపటికి మళ్ళీ వాళ్ళకొక భయం అనిపిస్తదనమాట. నేను ఇంకో గేమ్ మిస్ అయితానేమో అన్న ఆలోచన వీళ్ళకి చాలా ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ గేమ్‌లోకి జాయిన్ అయిపోతుంటారు. మళ్ళీ జాయిన్ అయిపోతుంటారు. వాళ్ళకి లైఫ్‌లో అయిపోతే మళ్ళీ లైఫ్ రావడం, మళ్ళీ వెంటనే వీళ్ళు గేమ్‌లోకి జాయిన్ అయిపోవడం అనేది వీళ్ళకెక్కువుంటుంది. యాక్చువల్‌గా మొన్న గూడా మనము ఒక డిస్కస్ చేసాం. గజియాబాద్‌లో గూడా 3 సిస్టర్స్ కొరియన్ గేమ్ ఆడుతూ కూడా ఈ విధంగానే అవి అన్ని టాస్కులు ఫినిష్ చేస్తూ కూడా ఎండ్ ఆఫ్ ది డేకైతే మరణించడం అనేది ఉంది. అదే టాస్క్ ఫినిష్‌గా గూడా మనం డిస్కస్ చేసాము. ఈరోజు పబ్‌జీ గురించి మాట్లాడుతున్నాం. అంటే పిల్లలు గూడా ఎలా అయిపోతున్నారంటే అడిక్షన్‌కి అయిపోతూ ఉన్నారు. ఆ గేమ్‌ని గేమ్ లాగా చూస్తే బెటరు. బట్ ఇక్కడ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ అయిపోతున్నారు. చాలా యాంగ్జైటీకి గూడా గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. అసలు పేరెంట్స్ ఆ పిల్లల్ని ఎలా మార్చుకోవాలి? వాళ్ళ అటెన్షన్ ఏ విధంగా ఉండాలి? పిల్లలు తదేకంగా ఆ ఫోన్‌లే చూస్తున్నారు అంటే అనుమానించాలంటారా ఖచ్చితంగా పేరెంట్స్? ఆ! సో, పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువుంటుందండి. ఎందుకంటే ఒకసారి మన పిల్లలు గేమ్‌లోకెళ్ళేటప్పుడు మనం ఎప్పుడూ వాళ్ళ పక్కనే ఉంటాం. వాళ్ళతోనే ఉంటాము. సో, కంపల్సరీ పేరెంట్స్ పిల్లలు అరగంట, గంట కంటే ఎక్కువ సేపు స్పెండ్ చేస్తున్నారు అంటే, ఎక్కువ సేపు దానిలో ఉంటున్నారు అంటే, వెంటనే పిల్లల్ని ఆ గేమ్, ఆ ఫోను అవన్నీ తీసేయడం అనేది చాలా మంచి పద్ధతి. చాలా త్వరగా అంటే తక్కువలోనే అంటే చాలా ప్రాబ్లమ్ తక్కువున్నప్పుడే మనం వెంటనే ఫోన్‌లు తీసేయడం గానీ, వేరే వాటిలోకి ఇన్వాల్వ్ చేయడం గానీ జరిగితే, కంపల్సరీ పిల్లలు వీటిలో నుంచి త్వరగా బయటపడతారు. ఎందుకంటే ఒక్కసారి దానికి అడిక్ట్ అయిపోయిన తర్వాత బ్రెయిన్‌లో గూడా చాలా చేంజెస్ ఒస్తది. చాలా చేంజెస్ అంటే వాళ్ళ రివార్డ్ సిస్టమ్ గూడా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఈ గేమ్ ఆడితేనే నేను హ్యాపీగా ఉంటా అన్న ఆలోచనలోకి వాళ్ళెళ్ళిపోతే, వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళకేంటంటే ఈ రోజు ఈ గేమ్ ఆడడము గంటలు, 2 గంటలు ఇక రోజు పెరిగిపోతూ ఉంటదనమాట. సో, బ్రెయిన్ గూడా ఏంటంటే కొంచెం సేపు ఆడింది సరిపోనట్టు టాలరెన్స్ వచ్చేస్తదనమాట. సో, మళ్ళీ మళ్ళీ ఎక్కువ సేపు వాళ్ళు అంటే 6 గంటలు, 10 గంటలు ఇక రోజంతా వాళ్ళు దాంట్లోనే ఉన్నా గూడా వాళ్ళకి ఏమాత్రం విసుగు గాని, చిరాకు గాని రాదు. అదే పేరెంట్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి చిరాకొస్తది, కోపమొస్తది, ఏదైనా చేయమంటే అరుస్తారు. బయటకెళ్ళిరా ఏదో ఒక సామాన్లు తీసుకురమ్మని చెప్పినా గూడా వాళ్ళు ఏ పని జేయరు. ఆఖరికి కూర్చున్న దగ్గర
దగ్గరికే ఫుడ్ రావాలి. ఫుడ్ గూడా తినడం మానేస్తారండి కొన్ని రోజులైన తర్వాత. సో, వాళ్ళకేంటంటే వాటర్ తాగామా, తిన్నామా, స్నానం చేశామా ఇవేమి పట్టించుకోరు. వాళ్ళు చేసే జాబులు, వాళ్ళు చదివే చదువులు ఇవన్నిటిని గూడా వాళ్ళు పక్కన పెట్టేసి ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతది. ఎందుకంటే అది హైలీ ఎడిక్టివ్ ఉంటది. సో, బ్రెయిన్‌ని చాలా ఖరాబ్ చేస్తదనమాట. ఖరాబ్ చేయడం అంటే వాళ్ళకి చాలా ఎక్కువ 2 అంటే నార్మల్ పీపుల్ కంటే గూడా వీళ్ళకి అధిక శాతం ఉంటది. త్వరగా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటది. వీళ్ళకి భయం, ఆందోళన గూడా చాలా ఎక్కువుంటది. గేమ్‌లో ఉండే అగ్రెషన్స్ అన్నీ వీళ్ళు నేర్చుకుంటారు కాబట్టి, త్వరగా అతి కోపం అనేది గూడా వీళ్ళకి చాలా ఎక్కువుంటదనమాట. సో, మళ్ళీ వాళ్ళు అందరితో ఐసోలేట్ అయిపోయి ఉంటారు. వాళ్ళెవరితో కలవకపోవడం గూడా చాలా ఎక్కువుంటుంది. సో, వీళ్ళకి కాగ్నిషన్ అంటే మర్చిపోవడం గూడా చాలా ఎక్కువ మెమరీ ఇష్యూస్ ఉంటాయి. చదువుకున్న దాంట్లో గూడా చాలా మంది 30% వరకు వాళ్ళ చదువులు గూడా మానేసి మరి గేమ్స్‌లోకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళకి ఇంపల్సివిటీ గూడా కొట్టడం ఇవన్నీ చాలా ఈజీగా అనిపిస్తదనమాట. ఇండియాలో మెయిన్‌గా ఏంటంటే 100 పైన ఎక్కువ సూసైడ్స్ 2019 నుంచి ఈ సూసైడ్ బిహేవియర్ గూడా ఈ గేమ్స్ వల్లనే పెరిగిందండి. సో, వీటికి గూడా మళ్ళీ డబ్బులు ఫైనాన్షియల్‌గా వాళ్ళు పెట్టుకోవడం గూడా ఇంకొకటి చూస్తున్నారు. మేడం, ఆత్మహత్యలు అని అన్నారు కాబట్టి పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ గమనించిన సందర్భంలో కూడా ఎడిక్ట్ అవుతున్నారని తెలిసినప్పుడు కూడా మీలాంటి డాక్టర్స్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళిన సందర్భాలు కూడా మనం చాలా వరకు వార్తల్లో కూడా చూసాం. బట్ అట్ ది సేమ్ టైం వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కూడా ప్రికాషన్స్ వాళ్ళు వెంటనే కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం మేడం. అక్కడ దాకా పిల్లలు వెళ్ళిపోతున్నారంటే ఏంటి కారణం? ఇక్కడ ఓన్లీ గేమ్ ఎడిక్షనే కనిపిస్తుంది అనేసి అని అంటారా? వాళ్ళని ఏ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు? పేరెంట్స్‌కి కూడా మీరు ఈ టైంలో మీరిచ్చే సపోర్ట్ ఏంటి? ఏం చెప్తారు వాళ్ళకసలు? ఆ! సో, మొన్న గాజియాబాద్‌లో జరిగిన ఇన్సిడెంట్‌లో అండి, అక్కడ ముగ్గురు పిల్లల ఆత్మహత్యలో గూడా తండ్రి ఫోను గూడా తీసేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ సీరియస్‌గా అయ్యి, తర్వాత ఆ ఇన్సిడెంట్‌లో ఆ టాస్క్‌లోనే వాళ్ళలా చనిపోవడం గూడా జరిగిందనమాట. సో, అంటే ఫోన్లు మనం తీసేయగానే వాళ్ళు మానేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు అని అనుకోవడం గూడా ఒక విధంగా అది పొరపాటే అనమాట. సో, ఫోను కంటే గూడా మనం వాళ్ళని మాట్లాడడము, వాళ్ళతో ఎంగేజ్ అవ్వడము, వాళ్ళని బయటికి తీసుకెళ్లడము, వాళ్ళని వేరే వాటిలో ఇన్వాల్వ్ చేయడము. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోయినా గూడా మనం కొంచెం వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళకసలు అంటే ఇనీషియల్లీ ఎవ్వరికీ ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే గేమ్‌లో ఏంటంటే అన్నీ కొత్తగా ఉంటాయి, అన్నీ వింతగా ఉంటాయి. కానీ ఇక్కడ జనాలందరూ నార్మల్‌గా ఉంటారు. సో, వాళ్ళకేంటంటే ఆలోచన విధానం గూడా పూర్తిగా మారిపోయింది గాబట్టి, మనం ఒక రోగితో ఎలా అయితే బిహేవ్ చేస్తామో, మనం ఒక రోగమొచ్చింది వాళ్ళకి, పెద్ద రోగమొచ్చింది వాళ్ళకి, ఎలా అయితే మనం వాళ్ళని చాలా సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేస్తామో, అదే విధంగా తల్లిదండ్రులు గూడా పిల్లలతో చాలా జాగ్రత్తగా మనం వాళ్ళతో బిహేవ్ చేయాలి. ఎందుకు అంటే, ఇది కూడా చాలా పెద్ద జబ్బే. బ్రెయిన్‌లో చాలా మొత్తం అంతా సర్క్యూట్ మొత్తం చేంజ్ అయిపోతది కాబట్టి, పెద్ద జబ్బు వీళ్ళకి కనిపించదు. చూడ్డానికి పిల్లలు చక్కగా అనిపిస్తారు. మంచి అంటే బాడీ ఏమి క్షీణించి ఉండదు. సో, వాళ్ళ శరీరం గూడా చక్కగానే ఉంటది. కానీ వీళ్ళ జబ్బులో ఏంటంటే మానసికమైన జబ్బు. వాళ్ళ బ్రెయిన్ మొత్తము వాళ్ళకి గేమ్‌తోనే వాళ్ళ ఆలోచనలన్నీ ముడిపడి ఉంటాయి. వాళ్ళ లైఫ్‌లో గూడా వాళ్ళు గేమ్ చుట్టూనే వాళ్ళ లైఫ్‌ని ఆలోచిస్తూ ఉంటారు. సో, ప్రతీదీ మనతో మాట్లాడేటప్పుడు గూడా ఆవేశంగా మాట్లాడడం గానీ, చిన్న చిన్న ఊరికే కోప్పడడం గానీ, చిరాకు పడుతున్నారు అంటే వెంటనే మనం వాళ్ళ పిల్లల మానసిక స్థితి గూడా బాలేదు కాబట్టి, చాలా సున్నితంగా, చాలా జాగ్రత్తగా, చాలా అంటే వాళ్ళని బయటకి తీసుకెళ్లడం మీదే మనం మెల్లగా అంటే వాళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ అయితున్నారో గూడా వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు గేమ్ తప్ప వేరే వాటిలో మంచిగా మెల్లగా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు ఇష్టపడేవి గూడా కొన్నుంటాయి. ఆహ్, లైక్ వాళ్ళు డాన్స్ గానీ, లేపోతే ఏదో ఒక బయట ఆడుకునే గేమ్స్ గానీ, వాళ్ళేదైనా చెప్పినప్పుడు వెంటనే వాటిలోకి ఇన్వాల్వ్ చేయడానికి, వాళ్ళ ఎనర్జీని మొత్తం వాళ్ళకి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తే గూడా వాళ్ళు చాలా వరకు త్వరగా కోలుకుంటారనమాట. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.